హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి 3 పీస్ సెట్స్ అండి కాటన్లో. ఎందుకంటే మనకి రాబోతుంది ఇంకా సమ్మర్ కాబట్టి అందరూ కూడా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కోసమే చూసుకుంటూ ఉంటారు. మెయిన్గా ఆఫీస్ వేర్ రిలేటెడ్, ఎందుకంటే అక్కడికి ఇంట్లో అంటే నైట్ డ్రెస్ ఎట్లయినా మనం చాలా క్యాజువల్గానే చూసుకుంటాం. సో బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మెత్తని బట్టలు ఉంటేనే మనకి ఆ డే అంతా కంఫర్ట్ కూడా లైక్ స్వెట్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఉంటేనే మనకి పని మీద ఫోకస్ అనేది అవుతూ ఉంటుంది కదా. సో దానికోసం అయితే ఈరోజు మీ అందరికీ కూడా షేర్ చేయడానికి చక్కని 3 పీస్ సెట్స్ కాటన్లో కంఫర్ట్గా వేసుకునేటటువంటివి టోటల్గా 5 డ్రెస్సెస్ అయితే కనుక తీసుకొచ్చాను. ఇందులో నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా నేనైతే కనుక మీకు ఆల్రెడీ షేర్ చేసిన ఇంతకుముందు పార్టీ వేర్ రిలేటెడ్ వీడియోలోనే ఒక డ్రెస్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవాళ షేర్ చేసేటటువంటి ఈ 3 పీస్ సెట్స్తో పాటుగా నేను వేసుకున్నటువంటి డ్రెస్ని కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే చూసింది ఏంటంటే ఏమన్నా ఒకవేళ విస్కోస్ పైన ఉన్నాయా, అన్ని కాటన్ పైన ఉన్నాయా అని ఇంకోసారి క్రాస్ చెక్ చేశాను అనమాట. అన్నీ కూడా 3 పీస్ అండర్ బడ్జెట్లో ఉన్నటువంటి మంచి కలెక్షన్ అయితే ఇవాళ మనం చూడబోతున్నాం. అన్ని వీడియోలలో చెప్పినట్లే మీకు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ దొరుకుతాయండి. హ్యాపీగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏది నచ్చినా కానీ తీసుకోవచ్చు. కొన్నిట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి, కొన్నేమో సింగిల్ కలర్స్ లానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా సైజెస్ అయితే కనుక మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నేను వేసుకున్నటువంటి డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా మంచి ఐ క్యాచీ బ్రైట్ కలర్ పైన అయితే కనుక ఉంది. చక్కని బాందీ దుపట్టా అయితే కనుక విత్ జరీ బూటీతో దీనికి వచ్చింది. ట్రై చేయాలనుకుంటే మీకు కొంచెం పార్టీ వేర్ అనుకుంటే మీరు దీనికి కూడా వెళ్ళొచ్చు, లేదా ఫుల్ వీడియో చూస్తే కూడా ఇంకా అందులో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఇచ్చానండి. ఒకసారి చూడండి, ఒకవేళ అలా నచ్చితే మీరు అలా కూడా తీసేసుకోండి. ఇది మన ఫస్ట్ డ్రెస్ అండి. 3 కూడా మల్ కాటన్ బేస్డ్. కొంచెం క్లోజప్ లుక్లో అయితే కనుక ఒకసారి నేను మీకు ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్ డిజైన్ డీటెయిలింగ్ అయితే చూపించేస్తాను. సో నచ్చింది అని అనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. వితౌట్ లైనింగ్ అండి. కొంచెం మనకి ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చింది. సైడ్ కట్ టాప్, కలర్ బాగుంది. దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇదైతే కనుక సింపుల్ నెక్ లైన్. అండ్ మనకైతే ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ కూడా యోగ్ పార్ట్ అంతా కూడా మళ్ళీ మనకి అంటే లైక్ చమ్కీల్ ప్యాటర్న్ ఉంటాయి కదా అండి, అట్లాంటివి అయితే కనుక కుట్టున్నారనమాట. సో మంచి కుర్తీ కలర్ కూడా బాగుంది. దీంట్లో కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇదైతే కనుక దుపట్టా. ఆల్రెడీ ఈ డ్రెస్ నేను వేసుకున్నాను ఇంతకుముందు, ఒక వీడియో షేర్ చేశాను నేను. ఆ వీడియోలో అయితే కనుక వేసుకున్న డ్రెస్ ఇది. మీరు ఇంతకుముందు చూసిందేనండి. మన రెగ్యులర్ వీడియోస్ చూసే వాళ్ళకైతే గుర్తుపట్టే ఉంటారు. సో దుపట్టా అయితే కనుక కంప్లీట్గా 2 మీటర్ పైన అయితే కనుక వచ్చింది. సో మీకు నేను మెజర్ కూడా చేశాను. అండ్ ఇటు సైడ్ అయితే కనుక టోటల్గా 1 మీటర్ వస్తూ చాలా చక్కగా పర్ఫెక్ట్ లెంత్ అండ్ విడ్త్ అండి. వాళ్ళ మన దుపట్టాస్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి చెప్పాలంటే. అండ్ మల్ కాటన్ 3 కూడా ఓకే. ఇదైతే కనుక మనకి బాటమ్కి అయితే కనుక మనకి పాకెట్ అనేది రాలేదండి, ఇంటర్లాక్ వచ్చింది. ఇట్లా వేవ్స్ ప్యాటర్న్ పైన అయితే కనుక మనకి ఈ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక హ్యాపీగా సూపర్ కంఫర్ట్గా వేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా డ్రెస్ ట్రై చేయొచ్చు. మీరు వేరే కలర్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇలాంటి కలర్స్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర అనుకుంటే మీరు వేరే కలర్ కూడా వెళ్ళొచ్చు. మంచి సెట్ అండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూద్దాము. ఇదనమాట. సో ఇది కొంచెం ఏంటంటే మనకి కొంచెం ఫీల్ వచ్చేసి విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో సాఫ్ట్నెస్ ఉంటుందండి. రేయాన్స్ అంటే ఇంకా మనకి కొంచెమన్నా లైక్ ఎట్లా అంటే దగ్గరికైనట్టు అనిపిస్తుంది. కానీ విస్కోస్ రేయాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మెత్తదనానికి మెత్తదనం ఉంటుందండి, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది అనమాట. సో విస్కోస్ రేయాన్ పైన అయితే కనుక వచ్చింది. సేమ్ మీకు కాటన్ ఫీలే ఉంటుందండి. అసలు ఏం మీకు డిస్టర్బెన్స్ ఉండదు. దీంతో కూడా మిషన్ వాషబుల్. అసలు మనకి ఐరన్ ఎప్పుడైనా ఒకసారి పెట్టుకున్నా కానీ సరిపోద్ది. లో మెయింటెనెన్స్, రెగ్యులర్ యూస్కి అయితే మాత్రం ఆరామ్సే వేసేసుకోవచ్చు. ఒక టైప్ ఆఫ్ మనకైతే కనుక ప్రింటెడ్ థీమ్ అనేది ఈ ఒక పార్ట్ పైన హైలైట్ చేశారు. సో ఇట్లాంటి కాటన్స్, జైపూర్ కాటన్స్లో చూస్తూ ఉంటాం కదా ఇలాంటి ప్రింటెడ్ థీమ్స్ అనేది. అలా బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇది ఒక సెట్ అండి. ఇది కూడా సైడ్ కట్, అలాగే దీనికి కూడా లైనింగ్ అనేది లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను చాలా క్లియర్గానే మీకు డీటెయిలింగ్ అయితే కనుక ఇక్కడ ఇస్తున్నాను. సో ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది బ్లాక్ అండ్ మెరూనిష్ కాంబినేషన్లో వచ్చినటువంటి ప్యాటర్న్. నెక్స్ట్ అయితే కనుక ఇది వచ్చేసి బాటమ్ అండి. బాటమ్ అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తో ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చింది. దానికి పాకెట్ రాలేదండి ఫస్ట్ డ్రెస్కి. దీనికి కూడా మనకైతే కనుక పాకెట్ అనేది రాలేదు. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి దీని యొక్క పలాజో బాటమ్తో కంప్లీట్గా దీని డిజైన్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇప్పుడు దీనికి వచ్చినటువంటి దుపట్టా చూపిస్తానండి. సో మొత్తం కలుపుకుని చక్కని సెట్ మనకి ఇది. అన్ని సైజెస్ ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉండింది. ఒకవేళ మీకు నచ్చుతుంది బ్లాక్ కాంబినేషన్ పైన అనుకుంటే మీరు ఇలా తీసేసుకోవచ్చు. దుపట్టా చక్కగా సాఫ్ట్ సిల్కీ ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందండి. ఎంత పెద్ద దుపట్టాను చూడండి, మీరు కూడా చూస్తున్నారు కదా. సో వెరీ క్లాసీ చక్కగా ఉన్నటువంటి దుపట్టా మీరు ఇంకా వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలనుకున్నా కానీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత బాగుందో.
చాలా బాగుందండి, లుక్ వైజ్ సూపర్ ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. ఒకవేళ నచ్చిందని అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. అండ్ ఒకవేళ ప్లెయిన్లో ఉన్నా కానీ ఇలాంటి కలర్ మీరు దీనికి వాడుకోవచ్చు. వేరే వాటికి కూడా మీరు కాంబినేషన్ సెట్ చేసి కూడా దుపట్టాస్ని కూడా వాడుకోవచ్చు. ఇది దుపట్టా కాంబినేషన్తో కంప్లీట్గా సెట్ అయితే కనుక ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చితే మీరు ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూద్దాము. ఇది కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఇది 3 పీస్లో వచ్చినటువంటి ఒక చక్కని సెట్ అని చెప్పొచ్చు. అండ్ టాప్ బాటమ్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మిక్స్ చేసి మనకి వైట్ కలర్లో అయితే కనుక దుపట్టా అనేది వచ్చేసింది. ఇది టాప్. ఓకే, సింపుల్ ప్రింట్ అండి. చెప్పాలంటే ఫ్రంట్ అయితే కనుక పైపింగ్ విత్ పోత్లీ బటన్స్తోని 3/4 హ్యాండ్ పైన అయితే కనుక ఈ డిజైన్ వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సైడ్ కట్ అండి, లైనింగ్ అయితే రాలేదు ఇలాగా. అండ్ ఇప్పుడైతే కనుక మనం దీని బాటమ్ చూద్దాము. మీరు కార్డ్ సూట్ లాగా అసలు రెండే వేసేసుకోవాలన్నా వేసేసుకోవచ్చు. బికాజ్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్తోనే చక్కగా అయితే కనుక దీన్ని డిజైన్ చేశారు ఇలాగా. అండ్ దీనికైతే కనుక మనకు వచ్చేసి విత్ పాకెట్ రాలేదండి, కొంచెం థిక్నెస్ వస్తే వచ్చింది అనుకున్నాను స్టిచ్. అది విత్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చినటువంటి స్ట్రైట్ కట్ బాటమ్తోని కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఉంది. 2 పీస్ లాగా కూడా వేసుకోవచ్చు, సేమ్ టు సేమ్ లాగా ఇట్లా. అండ్ దీనికైతే కనుక మనకి దుపట్టా కూడా వచ్చేసింది. ఒకసారి అయితే కనుక నేను దుపట్టా కూడా పెట్టేస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట. కాటన్ మెటీరియల్ పైన ఉందండి ఇది కూడా. అండ్ కాంబినేషన్ కొంచెం కొత్తగా అనిపించింది నాకు, కదా అందుకోసం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేశాను. అండ్ ఇది చాలా కొత్తగా వచ్చింది మనకి అసలు ఫ్లిప్కార్ట్లో. ఇలా ఉంటుందండి. దుపట్టా కూడా చాలా పెద్దగా, చాలా చక్కగా కాంబినేషన్ అయితే కనుక ఇలా ఉంది. సో మీరు షాల్ టైప్ లాగా ఉంటుందండి యాక్చువల్గా. సో నాకు అట్లా అనిపించింది సడన్గా చూస్తే. సో ఇలా ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ పైన ఇలా తీసుకున్నాను. ఒకవేళ ఇలా నచ్చింది అనుకుంటే ఇలా తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్, ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క కాంబినేషన్స్ నచ్చుతాయి కాబట్టి ఇన్ని రకాల వెరైటీస్ తీసుకొచ్చాను. సో ప్రాపర్గా ఉంది లెంత్ కూడా. సో చక్కగా అయితే కనుక 2 మీటర్లోని అటు సైడ్ కూడా మనకి కంప్లీట్ ఫుల్ 1 మీటర్తో అయితే కనుక చాలా చక్కగా పెద్ద దుపట్టాతో ఈ డ్రెస్ వస్తుందండి. ఒకవేళ మీకు ఇలా నచ్చితే ఇలా తీసేసుకోండి. మీరు కనుక పేజ్ ఫాలో అయితే డెఫినెట్గా ముందు కూడా బోల్డ్ కలెక్షన్స్ అనేది షేర్ చేస్తాను. మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. ముందు కూడా ఇంకా చాలా వీడియోస్ అనేది మన పేజ్లో రాబోతున్నాయి. డిఫరెంట్ కంటెంట్స్ అనేది ఇంకా ముందు ఇంకా ఇస్తాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇదొక డ్రెస్ గివ్ అవే కూడా నడుస్తుంది మన పేజ్లో, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక ఉన్నటువంటి డ్రెస్ అండి. ఓకే, ఇది కూడా బాగుంది కదా, ప్రింట్ బాగుంది, క్లాస్. అండ్ రాసారు దీనిపైన ఏంటంటే విత్ కాటన్ జ్యోతి ప్రింట్స్ అని రాశారు. రాయల్ ఎక్స్పోర్ట్ సమ్ ట్యాగ్ ఉన్నాయన్నమాట. కాటన్ అని రాశారండి అంతే. సో ఇంకేమైనా ఉందా అని చదివాను. ఇది ట్యాగ్ దాని మీద ఉన్నటువంటిది. సో అదే ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అయితే కనుక ఫ్రంట్ పార్ట్ వచ్చే నెక్ ఇలా వచ్చేస్తుంది. ఇదైతే కనుక మనకి హ్యాండ్స్ అండి. అంటే వేరే ఫ్యాబ్రిక్తో ఇక్కడ వరకు అటాచ్ చేసి దాన్ని 3/4గా చేశారు వితౌట్ లైనింగ్ పైన. అయితే కనుక ఇది కూడా సైడ్ కట్ టాప్లోని ఈ విధంగా ఉంది. ఓకే, ఇది టాప్ డీటెయిలింగ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ ఫిట్టింగ్తోని ఇక్కడ వైట్ కలర్ ప్రింట్ మెయిన్గా హైలైట్ అవుతూ అయితే కనుక వచ్చిందండి. అండ్ రైట్ సైడ్లో అయితే కనుక పాకెట్ వచ్చింది ఇలాగా. ఓకే, అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ డీటెయిలింగ్ స్ట్రైట్ కట్లో ఫ్రీగా కంఫర్ట్గా కాటన్ అండి ఇది కూడా. అండ్ దుపట్టా కూడా దీనికైతే కనుక ఎల్లో కలర్ కోటా మెటీరియల్ పైన ఇచ్చారండి. ఈ దుపట్టా మీకు మళ్ళీ వేరే వాటికి కూడా రీయూజ్ అయ్యేలాగా ప్లెయిన్ పెట్టారు కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. విత్ టజల్స్తో అయితే కనుక కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక ప్యాటర్న్ వచ్చేసి ఇలా తీసేసుకోండి. ఓకే, ఇది సెట్. ఒక్కొక్కటి ఒక్కొక్క తీరండి, ఎందుకంటే దీని మీద ఏదైతే వచ్చిందో ఆ ఎల్లో కలర్ని బట్టి మనకి ఇది ఇచ్చారు. ఒకవేళ మీకు ఇంకేదైనా బ్లూ, డార్క్ బ్లూ ప్యాటర్న్ పైన లైట్ స్కై బ్లూ కూడా ఉంది కాబట్టి ఫ్లవర్ అలా కూడా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్, టోటల్గా 5 సెట్స్ అండ్ నేను వేసుకున్న డ్రెస్తో కలిపి మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక ఈ ప్రింట్ కూడా బాగుందండి, కలర్ కూడా బాగుంది. డార్క్ బ్లూ అండ్ బ్లాక్ పైన అయితే కనుక కాంబినేషన్ మనకి డిఫరెంట్గా ఇట్లా చెక్స్ ప్యాటర్న్లోని ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ అని చెప్పొచ్చు. కొంచెం పటోలాస్ వస్తాయి కదా అండి, పటోలాస్ ఆ ప్రింటెడ్ అనిపిస్తుంది కదా సడన్గా చూస్తే. సో ఇలా ఉంటుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే ఉంది వితౌట్ లైనింగ్, కాటన్, ప్యూర్ కాటన్, సైడ్ కట్ టాప్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇది వస్తుంది.
ఫ్రంట్ యోక్ పార్ట్ కూడా ఒకసారి క్లోజప్ లుక్ చేయండి. నెక్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చిందంటే ఇలా చూడొచ్చు. ఇవన్నీ కాటన్స్లోనే మనకి ఫ్లిప్కార్ట్లో కొత్తగా వచ్చినటువంటి సెట్స్. ఎక్కడ కూడా నేను రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగానే మంచి కలెక్షన్స్ అయితే కనుక ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నానండి. పాకెట్ అయితే రాలేదు. విత్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చినటువంటి బాటమ్ డీటెయిలింగ్ ఇది మీరు చూసుకున్నట్లయితే కనుక స్ట్రైట్ కట్లోని దీని థీమ్ ఇచ్చి ఇలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా చూసుకుందాము. పెట్టేస్తాను అన్ని లింక్స్ మీరు చూసుకోండి. ఇంకా అప్కమింగ్ ఉందిలేండి, శివరాత్రి వెళ్ళిపోతే మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఈ సీజన్కి అయితే మనకి సమ్మర్కి చక్కగా ఉంటాయి, ఆఫీస్కి కంఫర్ట్గా ఉంటాయని ఇన్ని మంచి కలెక్షన్ అయితే కనుక తీసుకొచ్చాను. సో ఇదైతే కనుక మనకి దుపట్టా. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. మంచి కలర్ అండి, తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇవ్వండి మన కలెక్షన్స్. సో నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. నా ఇండియన్స్ గుర్తుపట్టారా? మన ఈ వీడియో కింద వీడియోలోనే అప్లోడ్ అయిందండి, చెక్అవుట్ చేయండి. మీకు దానిలో డిస్క్రిప్షన్లో లింక్స్ దొరుకుతాయి. సో మీషోలో తీసుకున్నాను ఇదైతే కనుక. ఆ శారీ పైన పింక్ అండ్ ఆరెంజ్ కలర్ శారీ పైన మీకు తమ్లైన్ మీద చూస్తే కూడా గుర్తుపట్టేస్తారు. ఆ వీడియోలో అయితే కనుక ఉంది. ఒకవేళ ర్యాండమ్గా ఒకవేళ మీకు ఏమైనా హోమ్ పేజ్లో వచ్చి ఒకవేళ కనపడినా కానీ మీరు ఛానల్లోకి వెళ్ళి హోమ్ పేజ్లో చూస్తుంటే కనుక మీకు జస్ట్ ఈ హింట్ ఇస్తున్నాను అనమాట. ఈ వీడియో కింద వీడియో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ శారీ పైన ఉంటాను. ఆ శారీలో ఈ డిస్క్రిప్షన్లో ఇవి ఉన్నాయి. ఇది వేరే యాప్ కాబట్టి దీని లింక్ మళ్ళీ దాని లింక్ దీనికి నేను కలపను. ఏ దానికి సపరేట్ ఇస్తాను కాబట్టి ఇయర్ రింగ్స్ డీటెయిల్స్ చెప్పి వెళ్తున్నానండి. ఇయర్ రింగ్స్ కావాలనుకునే వాళ్ళు అక్కడ చెక్ చేస్తే మీకు దానిలో దొరికిపోతాయి ఆ పేజ్లో. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్. సో ఇప్పుడైతే కనుక గివ్ అవే డీటెయిల్స్ చెప్పేస్తానండి. నేను ఫస్ట్, అలాగే సెకండ్ అండ్ థర్డ్ ముగ్గురు కోసం కూడా నేనైతే కనుక సేమ్ సారీస్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ సారీస్ మీకు తెలుసు, ఇంతకుముందు కూడా నేను చూపించాను. 870, 830, 850 మీషోలో కూడా డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర అయితే కనుక ఇవి పింక్ అండ్ ఆరెంజ్లో ఉన్న విషయం అండి. ఆల్రెడీ మీకు షేర్ చేశాను, నేను ఒక సారీ కూడా కట్టుకున్నాను కదా. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను గివ్ అవే కోసం తెప్పించాను, ఇంకా కనీసం ఓపెన్ కూడా కాలేవు. ఇది ఇప్పుడు ఫోటో కోసం అయితే ఓపెన్ చేశానండి. సేమ్ ఫోల్డ్, అసలు నేను కనీసం ఫోల్డ్ కూడా విప్పలేదు, మీకు చూస్తే తెలిసిపోద్దండి. సో ఇదైతే కనుక కంప్లీట్గా నేను ఈ ముగ్గురు కోసం పెట్టుకున్నటువంటి చీరలు ఇవి. సో ఇది ఓపెన్ చేస్తే కొంచెం బాగుంటుంది ఫోటో కోసమని ఇప్పుడు దీని ముడి విప్పాను ఇప్పుడు నేను. సో ఇవైతే కనుక మన పేజ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కోసం నేను తెప్పించిన చీరల యొక్క డీటెయిల్స్. సో విన్నర్స్ని అయితే కనుక నెక్స్ట్ మంత్ 1st తారీఖు అండి, అంటే ఈ 15 రోజులు కూడా ఈ గివ్ అవే కోసం ఈ సారీస్ ఇలాగే పెడతానండి. ఈ 15 రోజులు మన వీడియోస్ ఎవరైతే చూసి రెగ్యులర్గా కామెంట్ చేసే ఎవరైతే ఉంటారో లైక్ నెంబర్తో పాటుగా అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేసి ప్రతి వీడియో కింద ఉన్న వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటాను. సో దానిలో నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీస్ కింద నేను నెక్స్ట్ మంత్ 1st అయితే కనుక రివీల్ చేస్తానండి. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏం చేయాలో. ప్రతి వీడియోని చూడండి, ఎలా ఉందో కలెక్షన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ 15 డేస్లో అయితే కనుక ఎవరైతే ఎవ్రీ వీడియోలో కామెంట్ అండ్ లైక్ నెంబర్ అండ్ ఎలా ఉన్నాయని అయితే కనుక రివ్యూ ఇస్తూ ఉంటారో వాళ్ళనైతే కనుక ఇందులోంచి సెలెక్ట్ చేయడానికి పెట్టుకున్నాను. తప్పకుండా పేజ్ని ఫాలో అయ్యే ఉండాలి. నాకు ఫాలోవర్స్ లిస్ట్ కూడా తెలుస్తుందండి, అందులోంచి కూడా మీ నేమ్ ఉందో లేదో అది కూడా నేను చెక్ చేసుకుంటాను. ఓకేనా? సో పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. లైక్ నెంబర్ అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా మన వీడియోస్ కింద అయితే కనుక రాయండి. సో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూసుకుంటాను. ఎవరైతే రెగ్యులర్గా నాకు కనపడుతూ ఉంటారో వాళ్ళకైతే కనుక అందులోంచి సార్ట్ అవుట్ చేసి మాత్రమే ఈ 3 ప్రైజ్లు అయితే కనుక ఈ 3 శారీస్ అయితే కనుక 1, 2, 3 అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఇదండి గివ్ అవే కోసం నేను ఇచ్చినటువంటి శారీస్ అండ్ నా మాటగా ఒక మాట అయితే చెప్పాను అనమాట. సో ఇది ఓకేనా? 1st తారీఖుకి చూద్దాం ఎవరు విన్ అవుతారో. సో మిస్ చేయొద్దు, పార్టిసిపేట్ చేయండి తప్పకుండా. అయితే కనుక వీడియోస్ ఎలా ఉన్నాయో రివ్యూ రాయండి, లైక్ నెంబర్ కూడా మిస్ చేయకుండా పెట్టండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. పేజ్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. అది ఫాలో అవ్వకపోతే ఎలా చెప్పండి, అదే కదా మెయిన్ రూల్.